దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు, శుభములు, క్షేమము కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, యెషయా ప్రవచన గ్రంథములు 30వ అధ్యాయములో 19వ వాక్య భాగం. 30వ అధ్యాయంలో 19వ వాక్య భాగం. సియోనులో యెరూషలేములోనే ఇక ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు. నీ మొర్ర విని నిశ్చయంగా నిన్ను కరుణించును. ఈ రెండు విషయాలు గమనించండి. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ కన్నీటిని ఒక బాటిల్లో పెట్టుకున్నాడు. దావీదు గారి ద్వారా ఒక విషయంలో దేవుడు ఈ విషయం చెప్పాడు. దావీదు కన్నీటిని తన బుడ్డిలో ఉంచినట్టు తన సంచారములన్నీ కూడా లెక్కించి ఒక పుస్తకంలో రాసినట్టు రాయబడ్డది బైబిల్లో. కనుక నీ పరిస్థితులన్నింటినీ ఆయన ఒక పుస్తకంలో డైరీ రూపంలో రాస్తున్నాడు. నీ కన్నీటిని కూడా ఆయన ఒక బాటిల్లో నింపుతున్నాడు. ఆ విషయం మన ఊహకు అందంది. ఆయన ఎప్పుడూ మీతోనే ఉంటాడు, మీలోనే ఉంటాడు. మనకు జరుగుతున్న ఈ పరిస్థితులన్నిట్లు కూడా మనకు ఆయన లేనట్టుగానే తోస్తుంటుంది, అనిపిస్తుంటుంది. అది మానవ సహజ లక్షణం. అయితే నీకేమాత్రం కన్నీళ్లు విడవవు. ఇప్పటి వరకు కన్నీళ్లు విడిచిన విషయాలు ఆయన చూశాడు, చూస్తూనే ఉన్నాడు. ఇక మీదట మాత్రం నువ్వు కన్నీళ్లు విడవవు. ఇది నిశ్చయం. నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణించుదును. నీ మొర వింటున్నాడు ఆయన. మన పితరులు మూలుగును విన్న దేవుడు, అది నిట్టూర్పును చూచిన దేవుడు. మీ విషయములు అంతే. కనుక మీరు కృంగిపోకండి, అధైర్యపడకండి. దేవుడు మీతో ఉన్నాడు, మీకు సహాయం చేయనే ఉన్నాడు. నీకేమాత్రం కన్నీళ్లు విడవవు. ఈ మాటను జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు. ఆయన నీ మాట వినగానే నీకు ఆనుసరిస్తాడు. ఆయన నీ మాట వినగానే, అంత మంచి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ బలహీనతలన్నీ తెలిసినవాడు. ఆయనకు నువ్వంటే ఇష్టం. కనుక ఈ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని మీ ఆత్మీయ జీవితంలో ఆయనతో పాటు కలిసి నడవడానికి కమిట్మెంట్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. తల్లి అయినా మరచునేమో కొన్ని సందర్భాల్లో, స్నేహితులు మర్చిన, బంధువులు విడిచిపెట్టిన, నీవు మాత్రం విడువని ఎడబాయని దేవుడవై ఉన్నావు. నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడువని, నీ మొర్ర విని నిశ్చయంగా నిన్ను కరుణించేదనని సెలవిచ్చిన వాడవు, గొప్ప దేవుడవు. మా పట్ల మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటిని బట్టి నీకు వందనాలు. మాకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఎన్నైనాను అన్నీ ఏమాత్రం వాల్యుబుల్ లేనివి నాయన. నీ కృప, మీ సహాయం, మీ దయను విశేషంగా ఇదిగో ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితంలో నెరవేర్చి మహిమ పొందండి. అద్భుతం జరిగించమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.